हरे कृष्ण। श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, श्री सुदर्शन भगवान की जय। హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో జూలై 24 తారీఖున సాయంత్రం 4:30 గంటలకి ఎన్జిఓస్ కాలనీలో గల శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి మందిరం నుంచి ఈ యొక్క జగన్నాథ్ బహుడా రథయాత్ర ఉత్సవం మనకు ప్రారంభమవుతుంది. సో కళింగనగర్, అలాగే వర్మ కాంప్లెక్స్, మురళీనగర్ మెయిన్ రోడ్ మీదుగా కళింగనగర్ ఈస్ట్ పార్క్ లాస్ట్ బస్ స్టాప్ లో ఉండే ఈస్ట్ పార్క్ లో ఈ యొక్క రథయాత్ర ముగుస్తుందండి. ఈ రథయాత్ర ఈ మార్గ మధ్యంలో అంటే ఇది 2 కిలోమీటర్ల యాత్ర. ఈ 2 కిలోమీటర్ల యాత్రలో భాగంగా భక్తులందరూ జై జగన్నాథ్ అంటూ హరే కృష్ణ మహామంత్రంతో, మంగళ వాయిద్యాలతో, నృత్యాలతో, కోలాట ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా ఈ యొక్క రథయాత్ర కార్యక్రమం జరుగుతుంది. శాస్త్రంలో చెప్తారు, రథేచ వామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. అంటే ఈ రథయాత్రలు ఎవరైతే పాల్గొంటారో ఆ జగన్నాథుణ్ణి, ఆ పురుషోత్తముని ఎవరైతే రథం మీద దర్శనం చేసుకుంటూ ఎవరైతే రథం లాగుతారో భక్తి శ్రద్ధలతో, శాస్త్రం చెప్తారు పునర్జన్మ నా విద్యతే, వాళ్ళకి పునర్జన్మ ఉండదని శాస్త్రం చెప్తున్నారు. సో ఇంత మంచి అవకాశాన్ని కలిగించాలన్న సుదుద్దేశంతో హరే కృష్ణ మూమెంట్ ఈ యొక్క బహుడా రథయాత్రను కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మనకి ఇప్పుడు డౌట్ వస్తుంది, బహుడా అంటే ఏంటి? బహుడా రథయాత్ర మనం వారం రోజుల క్రితం చూసుకుంటే మనం జగన్నాథ్ రథయాత్ర మనం సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే ఏంటంటే కాన్సెప్ట్, భగవంతుణ్ణి ద్వారకా నుంచి బృందావనానికి భక్తులు తీసుకుని వెళ్ళే దాన్ని రథయాత్ర మహామహోత్సవం అంటారు. అది మొన్న వారం రోజుల క్రితం జరుపుకున్నాం. ఇప్పుడు దీన్ని తిరుగు ప్రయాణం అంటారు. బహుడా అంటే తిరుగు ప్రయాణం. ఎక్కడి నుంచి తిరుగు? బృందావనం నుంచి మళ్ళీ భక్తులు తిరిగి ద్వారకాకి తీసుకెళ్లేదాన్ని బహుడా రథయాత్ర అంటారు. సో ఈ బహుడా రథయాత్ర మనం జరుపుకుంటున్నాం కాబట్టి 24వ తారీఖు. సో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము విశాఖపట్నం వాసులందరూ తెలియజేసుకుంటుంది ఏంటంటే, మరొకసారి మీ డేట్ నోట్ చేసుకోండి. జూలై 24 శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ఎన్జిఓస్ కాలనీలో గల శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి మందిర ప్రాంగణం నుంచి ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది. అలా ఈస్ట్ పార్క్ లో ముగుస్తుందండి. ఎక్కడైతే కంక్లూడ్ అవుతుందో అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, భగవంతుడికి మహామంగళారతి, మహాప్రసాదం వచ్చి 50 మంది భక్తులు ఎవరైనా ఎంతమంది వస్తారో అంతమందికి ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. కాబట్టి విశాఖపట్నం వాసులు అందరూ ఈ యొక్క రథయాత్ర మహోత్సవంలో పాల్గొని ఆ జగన్నాథుడి కృపకు పాత్రలు కావాల్సిందిగా మీ ద్వారా తెలియజేసుకున్నాం. అవును, అంటే జగన్నాథుడు జగత్కే నాథుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్నాథుడు చాలా తన్మయత్వంలో ఉన్నారు, చాలా ఆనందంలో ఉన్నారు భగవంతుడు. ఆయన అంత ఆనందంలో ఉన్నారు కాబట్టి భక్తులు ఎంత చిన్న సేవ చేసినా భగవంతుడు చాలా హ్యాపీగా ఉంటారు. ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ, మన ఇంట్లో తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు, చాలా ఏదో వాళ్ళకి కావాల్సిన దొరికింది, అచీవ్ చేశారన్నప్పుడు తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉంటారు. అప్పుడు పిల్లలు ఏది అడిగినా కూడా తల్లిదండ్రులు 99% కాదనరు. సరే డెఫినెట్గా ఏదో నేను చూస్తానన్న మాట ఉంటారు. అదే తల్లిదండ్రులు బాధలు ఉన్నప్పుడు వెళ్ళామనుకోండి, ఇవ్వాల్సింది కూడా ఎవరు అనమాట యాక్చువల్గా. అలా భగవంతుడు జగన్నాథ్ ఇక్కడ ఫుల్ ఆనందంలో ఉన్నారు. ఆయన ఆ జగన్నాథ్ రూపం ఏంటంటే ఫుల్ ఆనందమయ రూపం. ఆయన ఫుల్ ఆనందంలో ఉన్నారు కాబట్టి భక్తులు ఏది అడిగినా అది భగవంతుడు ఇమీడియట్గా ఇచ్చేస్తారు. అది అటువంటిది. దాంట్లో ఆయనకి ఇష్టమైనటువంటి ఈ రథయాత్ర, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి జగన్నాథుడు బయటకు వస్తాడు. మిగతా అన్ని రోజు బాబు ఆయన మందిరంలో ఉండిపోతారు. ఈ ఒక్కరోజు బయటకు వస్తున్నారు కాబట్టి అందరు దర్శనం చేసుకోవడం, అందరు దర్శనం ఇవ్వడం కోసంగా, ఒకటి జగన్నాథ్ దర్శనం ఇవ్వడం, ఒకటి భక్తులందరినీ కూడా ఆయన దర్శనం చేసుకోవడం, ఆయన కూడా చూడటం అనమాట యాక్చువల్గా. సో ఆయన ఫుల్ ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం అనమాట. అటువంటి ఆనందం ఇచ్చేటువంటి విషయంలో మనం కూడా పాల్గొంటే భగవంతుడికి ఇంకా హ్యాపీ, మనకు కూడా అనేక బ్లెస్సింగ్స్ అనేది వస్తాయి అనమాట. కాబట్టి ఈ రథయాత్ర చాలా వెరీ సిగ్నిఫికెంట్ అండ్ టు ఆల్ ద పీపుల్. ఈ రథయాత్ర ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి పర్సనల్ బ్లెస్సింగ్స్ ఆఫ్ జగన్నాథ్ 100% ఉంటాయి. ఎస్, జగన్నాథ్ ఒరిజినల్ గా జగన్నాథ్ పూరిలో అండి. మనం చూస్తే పూరిలోకి అందరికీ అలౌడ్ లేదు, కేవలం హిందూస్ మాత్రం అలౌడ్ ఉంటుంది. సో ఈ రథయాత్ర ఏంటంటే చాలా సిగ్నిఫికెన్స్. ప్రపంచ నలుమూలల అందరూ వచ్చి ఒక ఉత్సవంలో పాల్గొంటారు. వాళ్ళకి తనివి తీరా ఆ జగన్నాథుని దర్శనం చేసుకోవడం. కొంతమంది అయితే రాత్రి 1 గంటకి 2 గంటకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు వస్తుంది అవకాశం తెలియదు కాబట్టి వాళ్ళ కంట్లో నింపుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు. ఆ విధంగా జగన్నాథ్ వాళ్ళ మనసులో పెట్టుకుంటారు. ఇంకొకటి, రథయాత్ర మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఎలా అయితే మనం జగన్నాథం లాక్కొని రథం మీద తీసుకుని వెళ్తున్నామో అదే విధంగా లాగుతూ జగన్నాథ్ మన హృదయంలో పెట్టుకోవాలి. జగన్నాథ్ అది కాన్సెప్ట్ అనమాట. సో భక్తితో ఆయన లాగి మన హృదయంలో పెట్టుకోవాలి. మరి మన హృదయంలో పెట్టుకోవాలంటే ఆ ప్లేస్ క్లీన్ ఉండాలి కాబట్టి
ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఏంటంటే నామస్మరణ. శాస్త్రంలో చెప్తారు, కలోతద్ హరినామ సంకీర్తన, కలోతద్ హరికీర్తన. అంటే కలియుగంలో కేవలం హరినామ జపం ద్వారా, నామ జపం ద్వారా మన మనసును మనం శుభ్రం చేసుకోవచ్చు అనమాట. సో అందుకని భక్తులు ఆగేప్పుడంతా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర ఇలా చాంట్ చేస్తుంటారు. ఎందుకంటే అలా చేసేప్పుడు మన మనసు పవిత్రమై స్వామి మన హృదయంలోకి వచ్చి కూర్చుంటారు. అది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్